హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జే ఆర్ట్స్ కాలేజ్ పీడిని. ఈరోజు డే 3 అండి, డే 1. సో కాంపిటీషన్కి ఫస్ట్ రోజు. సో చాలా అంటే చాలా బాగానే స్టార్ట్ అయింది. సో అందరి ముఖంలో కూడా టెన్షన్ ఏంటని ఏంటంటే ఈ ఇయర్ 3000 రూపీస్ ఫైన్ అయితే పెట్టారండి ఎవరైతే టైమింగ్ చేయకపోతే. ఇంకా అది అయిపోతే ఇంకా నెమ్మదిగా ఫస్ట్ అయితే గ్రౌండ్కి కాకుండా ముందు టిఫిన్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. టిఫిన్స్ అయితే మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్గా పెట్టారు స్టూడెంట్స్ అందరితో కూడా. నాకైతే ఇడ్లీ, ఉతప్పం, అట్టుపండు, నెక్స్ట్ బ్రెడ్ జామ్లు అన్నీ పెట్టారు. ఇంకా అన్నీ తినేసి గ్రౌండ్కి అయితే వచ్చాం. గ్రౌండ్ అయితే సందడిగా అబ్బాబ్బా సూపర్ అంటే సూపర్ అండి. ఇంచుమించు 3000 మంది పైగా అయితే కాంపిటేటర్స్ అయితే వచ్చారు. ఇంకా దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అది కూడా సూపర్, చాలా అంటే చాలా బాగా చేశారు. మీరు కూడా చూస్తున్నారు కదా, కాల్ రూమ్ 1. ఎవరైనా ఈవెంట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయాలి. ఇంకా డ్రెస్సుల విషయం గురించి తెలిసిందే కదా, ఇక్కడ పెట్టిన స్టాల్స్ మామూలుగా కాదు, సూపర్ అంటే సూపర్. ఇంకా కన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ఎవరైతే ఈవెంట్ చేయాలనుకుంటే ముందు రోజు ఫామ్ ఇస్తారో తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. ఇంకా 100 అయితే ఈట్స్ స్టార్ట్ అయ్యాయండి. ఈట్స్ అయితే ఇంచుమించు 44-45 ఈట్స్ అండి. ఇంచుమించు 300 మంది ఎంతమంది పార్టిసిపేషన్ అయితే చేశారు అబ్బాయిలు. బాబా ఏం చేశారండి, సూపర్ చూసారు. ఇంకా అమ్మాయిలు కూడా మామూలుగా లేదు, అమ్మాయిలకు కూడా 28-30 హీట్స్ అయితే వచ్చినాయి. ఇదిగోండి ముందుగా అయితే వాళ్ళందరినీ ఇలా తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇంకా వీళ్ళందరూ కూడా ట్రైల్ అయితే వేస్తున్నారు. ఎవరికి వాళ్ళకి టెన్షన్ అండి ఎలాగని. ఇంక ఎలాగైతేనే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. ఇంక లంచ్లో వెళ్తే నాకైతే చపాతీ ఇంకా కర్రీస్ అవి వేశారు, గట్టిగా అయితే తినేసాం. ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం. రూమ్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ అయితే మార్చ్ ఫస్ట్ ఉంది. మార్చ్ ఫస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్చ్ ఫస్ట్ ఉందండి, అబ్బాబ్బా ఇంచుమించు 340 యూనివర్సిటీలు అండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ ఏంటండి. యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్లేయర్స్కి ఒక్కొక్కరికి ఒక ప్లకార్డ్ ఇచ్చి ఒక ఫ్లాగ్ ఇచ్చి మొత్తం కూడా ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ని బాగా అంటే బాగా యూజ్ చేశారండి. ఇంకా మా టీం అయితే మార్చ్ ఫాస్టింగ్ అయిపోయి కూర్చోబెట్టారు. ఇంకా అక్కడ సంబంధించిన కల్చరల్ ఈవెంట్స్ చేశారండి. అమ్మమ్మమ్మ అబ్బా ఏం చేశారండి. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, మలయాళం, తమిళనాడు, చెన్నై అని ఏమీ లేకుండా ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సంస్కృతిని కూడా గౌరవించే అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సాంస్కృతిక పరంగా అయితే ఇక్కడ మంగళూరు సూపర్ అండి. ఎందుకంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు, వీళ్ళన్నీ కూడా చేసినవి బయట నుంచి ఎక్కడో డబ్బులు ఇచ్చి చేయించినవి కాదండి. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అని అంతండి, స్టూడెంట్స్తోనే చేయించారు. ఈ ఆంజనేయ స్వామి కానీ, నాపలో ఉన్నవాడు కానీ, ఇదిగోండి వీళ్ళందరూ కూడా అందరూ స్టూడెంట్ సపోర్టు ఉందండి, మామూలుగా లేదు. పవర్ అంతా కూడా స్టూడెంట్స్తేనండి. స్టూడెంట్స్ ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా ఊపిక ఆగలేక స్టెప్పులు వేశారు. అబ్బాబ్బా సూపర్ అండి. మా వాళ్ళు స్టెప్పులు మామూలుగా లేవు. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఎన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారండి. ఇంచుమించు గంట పట్టిందండి వాళ్ళందరూ కూడా మమ్మల్ని దాటుకొని వెళ్ళడానికి. ప్రతి స్టేట్కి, ఏ స్టేట్కి అయితే ఏది హైలైట్ అవన్నీ కూడా పెట్టారు. ఇంకా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంకా ఎన్సీసీ మనకి తెలిసిందే కదండి. ఎన్సీసీ ఎప్పుడు ఎక్కడ ఇంకా కప్పులు హైలైట్ అండి. లాస్ట్లో కప్పులను తీసుకొచ్చారండి, ట్రాఫీస్ని మోసుకుంటూ దేవుడిని తీసుకొచ్చినట్టే. అంత స్పోర్ట్స్కి అక్కడ అంత వాల్యూ అండి. ఇంకా వాళ్ళ సాంస్కృతిక పరంగా వాళ్ళ గీతం ఏదో వేసారో అది అయ్యాక బెలూన్స్ అయితే పైకి వేసారు. ఇంకా ఫ్లాగ్ హాస్టింగ్ అన్నీ అయిపోయాక టార్చ్ బ్యారర్ వచ్చి టార్చ్ అయితే వెలిగించని చూసారండి. అరేంజ్మెంట్ అబ్బాబ్బా ఏం చేశారండి, టార్చ్ అయితే వెలిగించారు. ఇంకా ఇక్కడితో అంతా అయ్యాక ఇంకా షార్ట్స్ పేల్చారండి. అబ్బాబాబా ఎంతసేపు, ఇంచుమించు గంట సేపు వెళ్ళండి. ఇంకా అదంతా అయ్యాక మా కోచెస్కి, మేనేజర్స్కి సపరేట్గా అయితే భోజనాలు పెట్టారంట. సో చైర్మన్ గారి ఇంటికి అయితే తీసుకెళ్లారు. చైర్మన్ గారు ఇల్లు ఉంది చూడండి. అమ్మమ్మ ఏముందండి, ఏమైనా పెట్టాడండి బాబు. బిర్యానీ, చికెను, మటను, ఫిష్, అబ్బాబాబా సూపర్. ఇంకా భోజనాలు అయితే